అమెరికా, దక్షిణ కొరియాలో 10 రోజుల పాటు పర్యటించనున్నారు సీఎం రేవంత్. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నారు. ఇటు ఆయా శాఖలపై వరుస రివ్యూలు చేశారు మినిస్టర్స్. ఎల్ఆర్ఎస్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. భూపాలపల్లిలో పర్యటించిన మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. 10 రోజుల పర్యటనలో భాగంగా న్యూయార్క్, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు అమెరికా వెళ్లారు. ఈ నెల 14న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. 10 రోజుల పర్యటనలో భాగంగా పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. ఈ నెల 6న ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఇందులో మూసీ ప్రక్షాళనతో పాటు పలు కీలక ప్రాజెక్టులపై సీఎం బృందం వివరించనుంది. రేపు విదేశీ పర్యటనకు వెళ్లనుంది ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం. 4 నుంచి 11 వరకు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఒక బృందం ఉదయం బయలుదేరి వెళ్లగా మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మరికొందరు అధికారుల బృందం రేపు అమెరికాకు బయలుదేరనుంది. పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా ఈ 2 దేశాల్లో పర్యటనలు జరుగుతాయి. ఎల్ఆర్ఎస్ పై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన జిల్లా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎల్ఆర్ఎస్ పై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 25 లక్షల దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన అదనపు సిబ్బందిని డిప్యూటేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని స్పష్టం చేశారు భట్టి. భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గణపురం మండలం గాంధీనగర్లో 60 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. టూర్లో భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ దవాఖానాలో 3.5 కోట్లతో నిర్మించిన సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ రూమ్ను మంత్రులు ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిపక్షాలు ఓర్వడం లేదని ఫైర్ అయ్యారు మంత్రులు. ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుండే అధికారం పోయినటువంటి అక్కస్తోటి, వాళ్ళు ప్రజల కోసం కాదు మాట్లాడేది, అధికారం పోయినటువంటి అక్కస్తోటి 10 ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో యువతనంతా ఉపయోగించుకున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిండ్రు, ఉద్యోగం కోసమే తెలంగాణ ఉద్యమం అని చెప్పిండ్రు. కానీ 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలే. కొలువుల కోసం మేము ధర్నాలు అంటున్నాం. రెవెన్యూ ల్యాండ్ సుమారు 140 ఎకరాలు ఆనాడు ఈ ఆస్తిని వేరే వాళ్ళకి కట్టబెట్టారు. ఆ కట్టబెట్టిన ఆస్తిని నేను మంత్రి అయిన మొదటి 10 రోజుల్లోనే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ చేయాలన్నాని నాతో సంతకం పెట్టించుకొని క్యాన్సిల్ చేసి ఈ భూమిని మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి అనే ఒక సంకల్పనతో భూములు కోల్పోయినా, ఇల్లు కోల్పోయినా, ఉపాధి కోల్పోయినా భూములు ఇచ్చిండ్రు. నీరు తీసుకొచ్చిన సందర్భంలో మేము అడిగినాం, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అడిగినరు. ఈ ప్రాంతానికి నీరు అందియమంటే ఒక్క చుక్క నీరు లేదు అక్కడి నుంచి. ఆర్థిక వ్యవస్థ ఏ ఒక్క వర్గం చేతిలో ఉండొద్దని, అది దేశానికి ప్రమాదకరమన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. మాదిగల రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు. ఇప్పుడే ఆట మొదలైందని చెప్పారు. తీర్పును అమలు పరుస్తామన్న రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు దామోదర్ రాజనరసింహ. మొన్న జూలై 31వ తేదీన వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రక తీర్పు. ఆ తీర్పుపై వెనువెంటనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడము, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ప్రకటన చేయడము, సుప్రీంకోర్టు తీర్పుని తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇంప్లిమెంట్ చేస్తాము, రాబోయే కాలంలో నోటిఫికేషన్లు కూడా న్యాయం చేసే దిశగా మా ప్రయత్నం ఉంటది అని ముఖ్యమంత్రి గారు తెలియజేయడము. వారికి ఈ జాతి ఎప్పుడు రుణపడి ఉంటది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా త్వరలోనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. చిన్న ముల్కనూరులోని రోడ్డు పక్కన నాటేస్తున్న మహిళలను కలిశారు మంత్రి. రుణమాఫీ అయిందా లేదా అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తనకు చెప్పాలని వారికి సూచించారు మంత్రి పొన్నం.